ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై తాము ఏర్పాటు చేసే కమిటీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అధ్యయనం చేసి ఎలాంటి సమస్యలు లేకుండా పథకం అమలు చేస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ ప్రాంగణంలో 5 నూతన బస్సులను ఆయన ప్రారంభించారు. నూతన బస్సులో తొలి టికెట్ మంత్రి కొనుగోలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యున్నత ప్రమాణాలతో కుప్పంలో ఈ బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో డిపోలను, బస్టాండ్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ నిర్మించబోయే బస్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్ననలు పొందుతాము, ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో. ఈరోజు ఇక్కడ 5 బస్సులను ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనేం, కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్టాండ్లను అయితేనేం నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల. ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు. ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు. కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.